హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. సో, ఈ మధ్యన చూస్తే అబ్బాయిల్లో ఇన్‌ఫర్టిలిటీ శాతం పెరుగుతూ వస్తుంది. ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణాలనేవి పెరుగుతూ వస్తున్నాయి. సో, పిల్లలు పుట్టకపోవడానికి అబ్బాయిల్లో చూసుకుంటే గనక చాలా కారణాలుంటాయి. అందులో మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా అబ్బాయిలకు ఎదురయ్యే సమస్య ఏంటి అంటే వారికోసీల్. ఈ వారికోసీల్ అంటే ఏంది అంటే బీజాలలో ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బిపోయి మనకు ఆ రక్తనాళాలు రక్తం తీసుకుపోక పైకి అక్కడెక్కడే జామ్ అయిపోయి అవి జస్ట్ మన వానపాము పురుగుల్లాగా సన్న తీగల్లాగా మనకు కనిపిస్తుంటాయి. చేతికి తగులుతుంటాయి. కొన్నిసార్లు అది ఒక డ్రాగింగ్ టైపు అంటే ఎవరో తాడు కట్టి లాగినట్టు పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. హెవీనెస్ అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఒక గంట మంచిగుంటుంది. ఒక గంట కాంగానే ఎక్కడో అంతా ఏదో డిస్కంఫర్ట్‌గా పని చేసుకోలేకపోవడము, హెవీనెస్ అనిపియడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం అన్నట్టు. దీన్నే వారికోసీల్ అంటుంటాం. యూజువల్‌గా కామన్‌గా లెఫ్ట్ సైడ్ ఎక్కువొస్తుంటుంది. అట్లని లెఫ్ట్ రావాలని కాదు. బట్ యూజువల్‌గా జనరల్‌గా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువుంటుంది. రైట్ సైడ్ కూడా వస్తుంది. 2 వైపులా కూడా వచ్చే అవకాశాలుంటాయన్నట్టు. సో, ఈ వారికోస్ వెయిన్స్ అంటేనేమో కాళ్ళలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోతే వారికోస్ వెయిన్స్ అంటాం. సేమ్ ఇట్లనే అక్కడున్న రక్తనాళాలు అంటే స్క్రోటంలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోతే దాన్ని వారికోసీల్ అంటాం అన్నట్టు. సో, ఈ వారికోసీల్‌కి మరి పిల్లలు పుట్టకపోవడానికి ఏంటి రీజను అంటే వారికోసీల్ ఉండడం వల్ల రక్తం అనేది స్టోర్ అయిపోతుందక్కడ. అంటే పైకెళ్ళకుండా రక్తం అక్కడ ఆగిపోవడం వల్ల ఆ దారిలో శుక్రకణాలు వచ్చే దారి కాబట్టి శుక్రకణాలు కొంచెం వేడి వల్ల శుక్రకణాలు చచ్చిపోయే అవకాశాలుంటాయి. ఆ వేడి వలన టెస్టిస్‌లో గూడా శుక్రకణాల ఉత్పత్తి తక్కువయ్యే అవకాశాలనేవి ఉంటూ ఉంటాయన్నట్టు. సో, ఇదొక్కటే కారణమని కాదు. బట్ ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. బట్ ఏదైతే ఇన్‌ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి మనం టెస్టులు చేస్తూ ఉంటాం. టెస్టిస్ ఎట్లా ఉంది? సెమెన్ ఎట్లా ఉంది? సెమెన్ అనాలిసిస్‌లో కణాలు ఎట్లా ఉన్నాయి? కణాలు చచ్చిపోతున్నాయా? కణాల ఉత్పత్తి ఎలా ఉంది? డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ఏంది అంటే శుక్రకణాలు అంటే వీర్యం బయటికి రావడం కూడా చాలా ఇంపార్టెంట్. కొందరికి ఫైమోసిస్ ఉంది. లేకపోతే కంప్లీట్‌గా చర్మం మూసుకుపోయిందనుకోండి. వాళ్ళకి వీర్యమే బయటికి రాదు. వీర్య కణాలుంటాయి. కానీ వీర్యాలు మంచిగా బయటికి రాదు. అట్లాంటి వాళ్ళు కూడా పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం 3, 4 చూసుకోవాల్సొస్తది. ఒకటి అంగం యొక్క ముందలున్న చర్మము ఫ్రీగా మూవ్ అయితుందా లేదా? ఫైమోసిస్ ఏదైనా ఉందా? అట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా సర్కంసిషన్ చేయించుకోవాలి. రెండవది వారికోసీల్ ఏమన్నా ఉందా? వారికోసీల్ ఏదైనా ఉంటే గ్రేడ్ ఎంత ఉంది? 1, 2, 3, 4 అనే గ్రేడ్స్ ఉంటాయి. 1, 2 ఉంటే మనం కొంచెం వరకు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇబ్బంది లేదు. బట్ 3, 4 ఉంటే మనం కొంచెం ఆలోచించాల్సొస్తుంది. అండ్ మూడవది శుక్రకణాలు ఉత్పత్తి చేసేది ఎక్కడ అంటే టెస్టిస్‌లో. సో, ఆ టెస్టిస్‌లో సైజ్ ఎట్లా ఉంది టెస్టిస్‌లో? టెస్టిస్‌లో ప్రాపర్‌గా శుక్రకణాలు రిలీజ్ అవుతున్నాయా? మదర్ సెల్స్ ఎట్లా ఉన్నాయి? ఆ సెల్స్ మంచిగా రిలీజ్ అవుతున్నాయా లేదో చూసుకోవాలి. ఆ రిలీజ్ అయిపోయిన శుక్రకణాలు దారి అంటే వాస్ డిఫరెన్స్ అంటాం. ఆ దారి ఏదైతే ఉందో తీగ, ట్యూబ్ అంటాం కదా! ఆ ట్యూబ్‌లో ఏమన్నా అడ్డమైతుందా? ఆ ట్యూబ్ ఏమన్నా బ్లాక్ అయిందా? ఇవన్నీ మనం చూసుకోవాలి. సో, ఇక్కడ వారికోసీల్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ ఇన్‌ఫర్టిలిటీ వచ్చిన వాళ్ళకి 80% వారికోసీల్ ఉండే అవకాశాలుంటాయి. సో, చాలామంది నా దగ్గరికి కేసెస్ పంపించినప్పుడు వేరే డాక్టర్స్ సార్ వారికోసీల్ ఉంది సర్జరీ చేయండి అని చెప్పినప్పుడు, మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళకు గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఓసారి గ్రేడ్ 2 వారికోసీల్ ఉంటుండే. వాళ్ళకి శుక్రకణాల కౌంట్ కూడా తక్కువ ఉంటుండే. కాబట్టి వాళ్ళకేందంటే మనం సర్జరీ చేయడం వల్ల శుక్రకణాల కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటది గానీ 100% అవుతదని కాదు. అవకాశం ఉంటదన్నట్టు. సో, బట్ మనం చేసే ఈ వారికోసీల్ సర్జరీ ఏదైతే ఉందో శుక్రకణాల ఇంప్రూవ్‌మెంట్ కంటే కూడా ఇంపార్టెంట్ ఏందంటే పెయిన్ కోసం చేస్తాం. అందుకే పెయిన్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ సర్జరీ అంటాం. పెయిన్ ఉన్న వాళ్ళకే సర్జరీ చేస్తాం. లేదనుకో పెయిన్ లేకుండా సర్జరీ చేసినామనుకోండి మీకు పెద్దగా డిఫరెన్స్ తెలీదు. కాబట్టి పెయిన్ ఈస్ ద ఇండికేషన్. కానీ కొన్నిసార్లు ఏమైతదంటే గ్రేడ్ 1, 2 కూడా పెయిన్ క్రియేట్ చేస్తా ఉంటాయి. సో, అట్లాంటి వాళ్ళు కూడా సర్జరీ చేస్తూ ఉంటాం. అయితే ఈ సర్జరీ ఇంపార్టెన్స్ ఒకటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే, ఈ సర్జరీ డిఫరెంట్ లెవెల్‌లో చేయొచ్చు. ఆ డిఫరెంట్ లెవెల్‌లో చేసే బట్టి కోత ఉంటుంది. బట్ మన దగ్గర చేసే సర్జరీ ఏదైతే ఉందో మైక్రో వారికోసిలెక్టమీ అంటాం. ఈ మైక్రో వారికోసిలెక్టమీ ఏందంటే కంప్లీట్‌గా రూట్ ఆఫ్ ది స్క్రోటమ్ దగ్గర అంటే స్క్రోటమ్ మీదనే చిన్న ఇన్సిషన్ అది కూడా లెస్ థాన్ 5 ఇన్సిషన్ ఇస్తుంటాం అన్నట్టు. ఈ లెస్ థాన్ 0.5 ఇన్సిషన్ ఇస్తాం కాబట్టి ఆ చిన్న ఇన్సిషన్‌లోనే మనము ఆ రక్తనాళాలను ఐడెంటిఫై చేసి మైక్రోస్కోప్ ద్వారా ఆ రక్తనాళాలను ఐడెంటిఫై చేసి ఆ రక్తనాళాలన్నిటిని క్లోజ్ చేయడం జరుగుతుందన్నట్టు. దీన్నే మనం మైక్రో వారికోసిలెక్టమీ అంటాం. దీని అడ్వాంటేజ్ ఏంది అంటే గనక మినిమల్ సెడేషన్ గాని లేకుంటే ఓసారి లోకల్‌లో చేయొచ్చు. అంతేకాకుండా ఎటువంటి కుట్లు కూడా పడే అవకాశాలుండవు. కొన్నిసార్లు కుట్లు కూడా ఏసే అవకాశం ఉండదు. ఒకవేళ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే 1 ఆర్ 2 సూచర్స్ ఏస్తుంటాం. అవి కూడా కరిగిపోయే సూచర్స్ ఏస్తుంటాము. ఎటువంటి కోత పెద్దగా ఉండదు కాబట్టి కాస్మెటిక్ రిజల్ట్స్ అనేవి చాలా బావుంటాయి. అది కూడా మనం స్క్రోటమ్ మీద చేస్తాం కాబట్టి ఆ కుట్లు కూడా కనపడవు అసలు. చూడడానికి కూడా కనపడవు. ఎక్కడ చేసినామనే సర్జరీ కూడా తెలీదు. పెయిన్ అస్సలుండదు. చాలా మినిమల్ పెయిన్ ఉంటుంది.
పేషెంట్‌ని ఇమ్మీడియేట్‌గా ఒకవేళ లోకల్‌లో గాని, మైల్డ్ సెడేషన్‌లో చేస్తే గనక వితిన్ 2 అవర్స్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పథ్యం గాని, ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు. ఇమ్మీడియేట్‌గా సర్జరీ అయిపోయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా డ్యూటీకి కూడా ఎళ్ళిపోవచ్చన్నట్టు. సో, ఈ మైక్రో వారికోసిలెక్టమీలో అడ్వాంటేజ్ ఏంది అంటే, మనము 8-10 ఉన్న రక్తనాళాల్లో ఓపెన్ చేస్తాం కాబట్టి, సో, ఇట్లా ఎవరికైనా వారికోసీల్ ఉంటే గనక దాని సింప్టమ్స్ ఏముంటాయంటే, ఒక రకమైన డ్రాయింగ్ పెయిన్ గాని, స్క్రోటమ్‌లో పెయిన్ సింపుల్‌గా చెప్పాలంటే స్క్రోటమ్‌లో పెయిన్. అది గూడా ఎప్పుడుంటుంది అంటే నిల్చున్నప్పుడు, ఏదైనా వర్క్ చేసినప్పుడు, బండి నడిపినప్పుడు ఏదో తాడు పెట్టి లాగినట్టుగా అనిపియడము, ఒక రకమైన ప్రిక్కింగ్‌లా కనిపియడము, ఆ స్క్రోటమ్ గూడా ముట్టుకుంటే వేడిగా అనిపియడం ఇట్లాంటివన్నీ సింప్టమ్స్ ఉంటాయన్నట్టు. ఎవరికైనా ఇట్లా స్క్రోటమ్‌లో గనక నొప్పి ఉంటే కంపల్సరీ విజిట్ అవ్వండి. మనం శుక్రకణాల కౌంట్ చూసుకోవాలి. స్కానింగ్ చేసుకొని ఏ గ్రేడ్‌లో ఉన్నాయని తెలుసుకొని దానికి ఒక చిన్న మైక్రో వారికోసిలెక్టమీ సర్జరీ చేయడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా బయటపడొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.